అందరికీ జై శ్రీరామ్. ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండేవాడు. ఆ ధనవంతుడు ఒకరోజు ఒంటరిగా షికారు కోసమని సముద్రంలోకి వెళుతాడు. అతను కొంత దూరం సముద్రంలోకి వెళ్ళాక అకస్మాత్తుగా ఒక పెద్ద తుఫాను వస్తుంది. ఆ తుఫానులో అతని పడవ పూర్తిగా ధ్వంసం అవడంతో అతను సముద్రంలోకి దూకేశాడు. అతనితో లైఫ్ జాకెట్ ఉండడం వల్ల అతను లైఫ్ జాకెట్ వేసుకొని నీళ్ళల్లో తేలుతూ ఒక ద్వీపానికి చేరుకుంటాడు. అతను ఆ ద్వీపంలో మనుషుల కోసమని వెతుకుతాడు. కానీ ఆ ద్వీపంలో మనుషుల జాడ ఎక్కడా లేదు. చుట్టూ అతనికి సముద్రం తప్ప ఏమీ కనిపించడం లేదు. కానీ అప్పుడు కూడా ఆయన దేవుడిపై నమ్మకం కోల్పోడు. అక్కడ జీవించడం అలవాటు చేసుకున్నాడు. అక్కడ పండే ఆకులు అలుములు తింటూ జీవించసాగాడు. అలా తన జీవితం అంతా ఆ ద్వీపంలో గడపాలని నిర్ణయించుకున్నాడు. తన కోసం తాను ఒక గుడిసెను నిర్మించుకున్నాడు. ఆ గుడిసె నిర్మాణం తర్వాతనే గట్టిగా వానపడి ఒక పిడుగు ఆ గుడిసెపై పడుతుంది. అప్పుడు ఆ గుడిసె కాలిపోసాగింది. అప్పుడు తను చాలా బాధపడుతూ ఆకాశం వైపు చూస్తూ ఇలా అంటాడు, దేవుడా, నేను నా జీవితంలో ఇప్పటి వరకు ఎవరికి ఏ చెడు చేయలేదు, కానీ నాకు ఇది జరగడం ఎంత న్యాయం అని అంటాడు. కానీ కొద్దిసేపటి తర్వాత ఇద్దరు వ్యక్తులు ఒక పడవలో వచ్చి అతనితో ఎలా అంటారు, మేము మిమ్మల్ని రక్షించడానికి వచ్చాము. అప్పుడు ఆ వ్యక్తి తన మనసులో ఇలా అనుకుంటాడు, ప్రభు, నువ్వే పిడుగు రూపంలో వచ్చి నన్ను రక్షించావని నేను గ్రహించలేకపోయాను. నువ్వు నా సహనాన్ని పరీక్షించావు, కానీ నేను దానిలో విఫలమయ్యాను. నీతి, సుఖంలోనైనా దుఃఖంలోనైనా భగవంతుడిపై కోపం ఎప్పుడు తెచ్చుకోవద్దు. సుఖంలోనైనా దుఃఖంలోనైనా భగవంతుడిని ఎట్టి పరిస్థితుల్లో దూషించకూడదు. ఎందుకంటే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి అందరు కూడా, చెడు మాత్రం మనకు జరుగుతుంది అంటే దానికి కారణం మనమే. భగవంతుడు మనకు చెడు చేయడానికి ఆయనకు అవకాశమే లేదు. ఒకవేళ మనకి మంచి జరిగేది ఏదైనా ఉంటే కనుక అందులో మంచి చేయడానికి భగవంతుడికి అవకాశం ఉంది. కానీ చెడు జరిగే ప్రతి చెడు మనకి మనం తెచ్చుకున్న ప్రాబ్లమే, మనం చేసుకున్న కర్మమే, మనం చేసుకున్న ఫలమే. గుర్తుపెట్టు. చాలా చక్కగా చెప్పాడు బాబుకి, చక్కగా చెప్పడుకుంటారు.